హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. గుడ్ మార్నింగ్ అందరికీ. మేము శ్రీశైలం బయలుదేరాము. శనివారం ఆదివారం సెలవని అందరం అనుకొని ఫ్యామిలీతో కలిసి గుడికి వెళ్ళొద్దాం అని చెప్పేసి వెళ్ళాము. మా మనవాడు గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు, ఇంకా మంపు కూడా వదలలేదు. దారి పొడుగుతున్న మంచు పడుతూ చాలా చల్లగా ఉంది వెళ్ళేదారుగు. మా అబ్బాయి ఫేస్ కాని రాకుండా చెయ్యి అడ్డం పెట్టుకుంటున్నాడు, నా ఫేస్ కనిపించకూడదని. మా ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నామండి. మీ అందరు లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళేటప్పుడు బాగా ఎనర్జీగా చాలా హుషారుగా బయలుదేరారు పిల్లలు కూడా. వెళ్తే హాయిగా అన్నీ తిరిగి చూసి రావచ్చని సంతోషంతో మా మనోడు మధ్యలో డ్యాన్స్ కూడా వేసి పాటలు పాడుకుంటా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో, మమ్మల్ని ఎక్కిరించుకుంటా చాలా సరదాగా. కొంచెం దూరం వెళ్ళేసరికి బాగా ఆ ఎనర్జీ అంతా ఖర్చు అయిపోయింది, డేలా పడిపోయాడు. పాలధార పంచదార దగ్గరికి వచ్చాము. కాస్త ఈ మామిడికాయలు ఎవరు వచ్చినా అక్కడ ఆగి మామిడికాయలు రేగ్గాయలు బాగా కొనుక్కొని తింటుంటారు. జర్నీలలో అవైతేనే కొంచెం పుల్ల పుల్లగా వాళ్ళు ఉప్పు కారం వేసి అమ్ముతుంటారు కాబట్టి తింటానికి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి అవన్నీ. ఆ చెక్క వచ్చేసి నాగముష్టి చెక్క అంట. షుగర్ ఉన్న వాళ్ళు నీళ్ళల్లో వేసుకొని దాన్ని సాయంకాలం ఉదయాన్నే తాగితే షుగరు బీపీ కంట్రోల్ అవుతుంది, తీసుకోమని చెప్పి అన్నారు. మేము రిటర్న్లో కొందామని ఏం తీసుకోలేదు, ఎందుకంటే ముందు శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ జనాలు ఉంటారు, వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. హడావుడిగా కొంచెం ప్రశాంతంగా తొందరగా వెళ్తే అన్నీ చూసుకోవచ్చు అని చెప్పి వెళ్తున్నాం. తీసుకోమంటుంది. గంధపు చెక్కలు అంటండి అవి 300 చెప్పింది. తర్వాత మళ్ళీ రిటర్న్లో తీసుకుందామని చెప్పేసి మేము అక్కడనే పెట్టాము. కాకపోతే అవి రేగ్గాయలు చూడండి, అంత చిన్న గిద్ద 20 రూపాయలు చెప్పిందామా. తగ్గించమంటే తగ్గించనంటే సరేలేమని పిల్లల కోసం అని తీసుకున్నాము. ఆ రేగ్గాయలు కొంచెం తినడానికి బాగుంటుందండి, టేస్ట్గా. ప్రయాణాలు చేసి నోరంతా చప్పగా ఉంటుంది కాబట్టి ఇవి చాలా లైక్ చేస్తారు బాగా. వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆగి అక్కడ తీసుకుంటున్నారు. ఈ ప్లేస్ పాలధార పంచదార. ఉదయం 9 అయింది. చూడండి ఎనర్జీ అంతా అయిపోయి డల్ అయిపోయాడు మా మనవాడు, ఆకలేస్తుందని. ముందు సాక్షి గణపతి ఉంది, అక్కడ దర్శనం చేసుకొని ఆ విఘ్నేశ్వరిని తర్వాత టిఫిన్ చేద్దామని చెప్పేసి సాక్షి గణపతి దేవస్థానానికి వచ్చాము. ఇక్కడ సెల్లు లోపలికి తీసుకెళ్ళడానికి అలౌడ్ లేదని బయటనేనండి కొంచెం ఈ లోపల వరకు చూపిస్తున్నాను, తర్వాత సెల్లు వాడొద్దని చెప్పారు. అందుకని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత తీద్దాలేమని చెప్పి అలాగే ఉంచాను. ఇవి కొంచెమే, ఎందుకంటే అక్కడ బోర్డు మీద రాసి పెడుతున్నారు సెల్లు వాడితే ఇలా జరిమానా కట్టాలి, ఇలా కేసు అవుద్దని. వాకిట్లో ఉండి తీశాను ఇదంతా కూడా, లోపలికి వెళ్ళకుండానే దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ఇక్కడైతే కారు పార్కింగ్లు కానీ అసలు నిలబడటానికి ఖాళీ లేదు, అంత ఫుల్ జనం ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళు మామిడికాయలు, రేగ్గాయలు, ఉసిరికాయకి ఉప్పు కారం వేసి పెట్టారండి. అవి చూస్తుంటే నేను నీళ్ళు ఊరిపోతున్నాయి, ఉప్పు కార చాలా బాగున్నాయి. మొక్కలు ఉన్నాయని చెప్పి ఆ మొక్కల కాడికి వెళ్ళాను. అవన్నీ వాక్కాయలు అంటండి. అసలు ఎంత పుల్లగా ఉన్నాయి. కాయ మాత్రం ఒక కాయ 10 రూపాయలు చెప్పారు. కొట్టు దగ్గర చిన్న మామిడికాయ ముక్కలు అవి కూడా తీసుకున్నాము. రేగ్గాయలు, మామిడికాయ ముక్కలు అవి అయితేనే బాగున్నాయి టేస్ట్ చూడడానికి. నేను దీన్ని చూపిస్తూ ఉండు, చాలా పుల్లగా ఉందని మా మనవరాలు తింటుంది. చాలా అంటే చాలా పులుపు, వాక్కాయ అంత పుల్లగా ఉంది. ఎలా అంటుందో చూడండి. మా పెద్దమ్మాయి ఫ్యామిలీ అంతా కలిసి వచ్చాము. మీ అందరికీ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మొక్కలన్నీ నా దగ్గర ఉన్నవి, ఒకసారి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. రణపాల, ఇది అడవి తులసి. ఇది ఇంట్లో ఉంటే ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుందని పెంచుకుంటారు. ఇది గణపతి పత్రం, 9 పత్రాలు. బాయ్.